ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 73:24 వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకొందువు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 16:7 వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతేంద్రియము నాకు బోధించుచున్నది. కీర్తన గ్రంథం 25:9 వచనం, న్యాయాలను పెట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కీర్తన గ్రంథం 32:8 వచనం, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నువ్వు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన గ్రంథం 48:14 వచనం, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనను నడిపించును. సామెతల గ్రంథం 3:5-6 వచనాలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనిపై నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సారాలం చేయును. సామెతల గ్రంథం 8:20 వచనము, నీతి మార్గములందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. యెషయా గ్రంథం 48:17 వచనం, నీ విమోచకుడు నీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడు నేను యెహోవానగు, నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 58:11 వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడూ ఉప్పుకొచ్చుంటే నీటి ఊట వలన ఉండేదువు. యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించను. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయను. కీర్తన గ్రంథం 84:11 వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనత అనుగ్రహించిన యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 23:6 వచనం, నేను బ్రతుకు దినములని కృపాక్షేమలో నా వెంట వచ్చిన చిరకాలం యెహోవా మందిరము నేను నివాసం చేయుదును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ ఆలోచనతో మమ్మల్ని నడిపించే దేవుడు అయినారు, అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.